ఇందాక చెప్పినట్టు నాన్నగారితో మొదలైన ఈ ప్రస్థానం, నాన్న 1955 ఆ టైంలో ఇండస్ట్రీకి రావడం, అమ్మ కూడా సినిమాలో యాక్ట్ చేసేవారు. మ్యారేజ్ అయిన తర్వాత అమ్మ సాక్రిఫైస్ చేశారు యాక్టింగ్ కెరియర్ని. సో మా అందరినీ అమ్మ కళాకారులుగా తీర్చిదిద్దారు. సో నాన్న స్వరం, అమ్మిచ్చిన సంస్కారం, కళామ తల్లి ముక్కోడి దేవతల ఆశీర్వాదం, మీ అందరి అభిమానం. సో ఈ ప్రయాణంలో నేను 1975లో 72లో రంగస్థల నటుడిగా ప్రవేశం, తర్వాత ఎన్టీ రామారావు గారితో సంసారం అనే సినిమాలో డబ్బింగ్ ప్రస్థానానికి రంగప్రవేశం, 75లో దేవుడు చేసిన పెళ్ళి. మొన్నే అట్లూరు పూర్ణచంద్రరావు గారిని కలవడం జరిగింది సోగ్గాడు ఫంక్షన్లో. ఆయన నా ఫస్ట్ ప్రొడ్యూసరు, తాతనేని రామారావు గారు. అలా ప్రారంభమైన నా జీవితంలో మళ్ళీ ఆది 2011లో ప్రేమ కావాలి అంటూ రావడం, మీరందరూ ఆశీర్వదించడం. సో మొదటి అడుగే విజయ పదంలోకి తీసుకెళ్ళింది. మళ్ళీ రెండో అడుగు లవ్లీ, అది మంచి హిట్ అయింది. ఆ తర్వాత ముందడుగు వేశాడు, కానీ కొన్ని తప్పటడుగులు పడ్డాయి. మీ అందరికీ తెలిసిన విషయమే. జయాపజయాలు మన చేతుల్లో ఉండవు. వాడు వెనకడుగు వేయకుండా ముందుకు ప్రయాణం సాగించాడు. ఈ ప్రయాణంలో ప్రయత్నం చేస్తే గెలిచినట్టే అన్నట్టు వాడి ప్రయత్నం వాడు చేస్తూనే ఉన్నాడు. ఇప్పుడే అనిల్ భయ్యతో కూడా మాట్లాడుతూ, అపజయాలు కలిగిన చోటే అపజయాలు కలిగిన చోటే గెలుపు పిలుపు వినిపిస్తుంది అని. సో ఈరోజు ఆ గెలుపు అనేది ఈ శంబాల మూలంగా ఆదికి వచ్చింది. ఎందుకంటే ఈ ప్రయత్నంలో ఒక మంచి కంటెంట్తో రాజశేఖర్ గారు అలాగే మహీధర్ గారు వీళ్ళు రావడం, దాన్ని మా దర్శకుడు యుగంధర్ ముని నిజంగానే మునిలాగా ఈ సినిమాకి పనిచేశాడు. సో తను ఆ కంటెంట్ని చెప్పడం, ఒక మంచి క్యాస్టింగ్తో, మంచి టెక్నీషియన్స్తో లాస్ట్ ఇయర్ December 23 బర్త్డేకి ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు. అలా రిలీజ్ అయిన అక్కడి నుంచి మొదలయ్యి ఈరోజు వరకు ఈ రావడానికి కారకులైన అందరికీ, వీళ్ళందరికీ పేరు పేరున నా ధన్యవాదాలు, నా అభినందనలు తెలియజేస్తున్నాను. తప్పకుండా ఈ సినిమా దుల్కర్ గారు టీజర్తో స్టార్ట్ చేయడం, అలాగే డార్లింగ్ ప్రభాస్ ట్రైలరు, ఈరోజు ఇందాక సుమగారు చెప్పినట్టు అందరూ నా అబ్బాయిలే, నాని కూడా ఒక అబ్బాయి. సో నాని చేత ఈరోజు మార్నింగ్ ట్రైలర్ రిలీజ్ చేయడం, ఇప్పుడు ఇండియాలోనే ట్రెండింగ్లో టాప్ 3లో ఉంది ట్రైలరు. సో హ్యాపీ ఫర్ ఇట్. సో దానికి కారణం ఏంటంటే కంటెంట్ బాగుంటే తప్పకుండా మీరందరూ ఆదరిస్తారు, అభిమానిస్తారు అన్నదానికి నిదర్శనం. సో అలా ఈ ప్రయాణంలో ఈరోజు నిజంగా ఇందాక నేను చెప్పినట్టు ఈరోజు అనిల్, ముఖ్యంగా నేను అదే కోరుకున్నాను, అనిల్, దర్శి అండ్ మా కిరణ్తో ఏంటంటే నేను ఆదితో ఎలా ట్రావెల్ చేశానో, కిరణ్ ఫస్ట్ సినిమా తను చేసిన ఎస్ఆర్ కళ్యాణ మండపం దగ్గర నుంచి ప్రతిరోజు మేము ఇంటరాక్షన్స్ ఉండేవి. తను నీ సక్సెస్ నేను కోరుకుంటూ ఉంటే తను ఆది సక్సెస్ ఎప్పుడు కోరుకుంటూ ఉండేవాడు. కే ర్యాంప్ రిలీజ్ రోజు కూడా ఆది తమన్తో అమెరికా వెళ్ళాడు, నాకు గుర్తుండే. అది ఫోన్ పక్కన పెట్టిట్రా. సో అది అమెరికా వెళ్ళాడు. కే ర్యాంప్ మార్నింగ్ కొన్ని రివ్యూస్ నువ్వు టెన్షన్ అవుతున్నావు, నేను నీతో మాట్లాడుతున్నాను, బట్ బాగుంటుందని నీకు నమ్మకం, నాకు నమ్మకం. వెంటనే ఆది ఆ రోజు నైట్ ఎప్పుడో చేశాడు, నైటే చెప్పాడు, నీకు చూపించాను సక్సెస్ మీట్లో కూడా ఫోన్లో, నాన్న మళ్ళీ కొట్టారు నాన్న మీ కాంబినేషను, సినిమా భయంకరంగా పికప్ అయింది అని. సో అలాగా మనం అందరం, ఇది మన కుటుంబం, నేను అమ్మ కడుపులో నుంచే సినిమాని చూడడం మొదలెట్టాను. సో ఇలాంటి ఈ ప్రాసెస్లో ఈరోజు నాకు ఆది ఎంతో, మీరందరూ కూడా అంతే. ఐఎమ్ సో హ్యాపీ. అలాంటిది ఈరోజు నువ్వు మళ్ళీ మన కాంబినేషన్లో కే ర్యాంప్ నెక్స్ట్ హ్యాట్రిక్ కొట్టాలి. సో హ్యాట్రిక్ కొట్టాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వచ్చి ఈరోజు ఆదిని విష్ చేసినందుకు థ్యాంక్ యూ. ఎస్, ఫ్రమ్ ద బాటమ్ ఆఫ్ మై హార్ట్. అలాగే అనిల్, నువ్వు కూడా రావాలి ఒకసారి. అనిల్ ఎప్పుడు హీరో అవుతాడో తెలియదు కానీ అసలు మొన్న వీళ్ళిద్దరూ కలిసి చేశారా మూమెంట్? చేయలేదు. ఎందుకు? ఉండు, ఒకసారి ప్రేమ కావాలి సాంగ్ వేయండి.
ఏ సాంగ్ కావాలి? ఏదో సాంగ్ ప్రేమ కావాలి. ఒక సాంగ్ వేయండి. వేయాలి వేయాలి వేయాలి. రెడీ? నేను ఒప్పుకోను. అరే నేను ఒప్పుకోను. నేను ఇట్స్ కమింగ్. ఇప్పుడు కిరణ్ కూడా అమ్మాయిలకి అదే చేసేవాట. సో కిరణ్ రా. ఏ అరే 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 ఒక స్టెప్ అదే కదా. దర్శిరా రెడీ మా సాంగ్ ప్లీజ్. ప్లీజ్. ఏదో అల్లరి రండి అయ్యా, మీరందరూ ఉంటే ఇంకా నా టెన్షన్ ఇలా తగ్గించుకుంటాను. అమ్మ నువ్వు ఒకదానివే హీరోయిన్ రా, అందరికీ నువ్వే, నాకు తప్ప. మా ఆవిడ గురు